జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. సింగాల్ టీటీడీ కల్తీ వ్యవహారంలో సింగాలే దోషి అంటూ వస్తున్న వార్తలని విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని మనం విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. కల్తీ వ్యవహారంలో సింగాలే దోషి అంటూ యాక్సెప్ట్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఆయనే దోషి అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ దోషి అంటే మిగిలిన వాళ్ళందరూ పునీతులు అయిపోయినట్టు కాదు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాలకి సప్లై అయిన నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని, లేదు ఈ బాత్రూమ్ క్లీనర్లు ఇవన్నీ కలిసినాయని టెస్ట్ రిపోర్ట్లు అవి వచ్చిన తర్వాత, లడ్డు క్వాలిటీ తగ్గిపోయిన తర్వాత, భక్తులు గగ్గోలు పెట్టిన తర్వాత గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? భవిష్యత్తులో అంతకుముందు జరిగింది, ఇక భవిష్యత్తులో కూడా ఇటువంటి తప్పులు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది రికమెండ్ చేయటానికి దినేష్ కుమార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు దినేష్ కుమార్ కమిటీని వేసింది ప్రభుత్వం. మీకు అంతకు ముందు ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో, నెయ్యి వ్యవహారంలో సిబిఐ సిట్ పనిచేసింది. సిబిఐ సిట్ పనిచేసి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో పనిచేసింది. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు అందులో ఉన్న కల్తీ జరిగిందా లేదా అనేది ప్రాథమికంగా నిర్ధారించింది. ఆ నిర్ధారణ జరుగుతున్న సమయంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులైన భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్లుగా కూడా పనిచేశారు. కాబట్టి వాళ్ళు మొత్తం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి స్టేట్ గవర్నమెంట్ విచారణ మీద మాకు నమ్మకం లేదు అని చెబితే సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, సిబిఐ నుంచి ఇద్దరు, ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సంస్థ నుంచి ఒకళ్ళు, మొత్తం 5 కలిసి దర్యాప్తు చేయండి అని చెప్పి వయా మీడియాగా ఒక మార్గాన్ని చూపించింది సుప్రీంకోర్టు. వయా మీడియాగా ఆ మార్గాన్ని చూపించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా ఇంకేం మాట్లాడటానికి అవకాశం లేకపోయింది. ఆ తర్వాత సిట్టు దర్యాప్తు చేసింది. దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేసింది. అయితే మీకు నాకే కాకుండా మొత్తం అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా అందులో వైవి సుబ్బారెడ్డి పేరు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి పేరు కానీ, ధర్మారెడ్డి పేరు కానీ లేవు. ఆ కింది స్థాయి వ్యక్తులు వాళ్ళే చేశారని చెప్పి వచ్చేసింది. వాళ్ళందరూ ఎట్లా చేస్తారు? టీటీడీ బోర్డు రెజల్యూషన్ని, అంటే ఇది చెప్తుంటే నాకేం నవ్వు వస్తుంది, దయచేసి మీరైతే సీరియస్గా ఉండండి. ఎందుకు అంటే బోర్డు రిజల్యూషన్ని వాళ్ళు వెళ్ళి మార్చగలుగుతారా? మార్చలేరు కదా. బోర్డు సభ్యులు ఉంటారు, చైర్మన్ ఉంటాడు. మరి వీళ్ళందరూ వాళ్ళు మార్చాలి కదా. వాళ్ళు మారిస్తే ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇది సహజంగా మనకు ఎక్కడైనా చూస్తున్నది అదే, గవర్నమెంట్లో జరిగేది కూడా అదే, టీటీడీలో కూడా జరిగేది కూడా అదే. బోర్డు సభ్యులందరూ కూర్చొని వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో, ఆయన చైర్మన్గా బోర్డు రెజల్యూషన్ పాస్ చేసింది. చెప్పింది ఏంటి? టెండర్ నిబంధనలు, నెయ్యి ప్రొక్యూర్మెంట్ టెండర్ నిబంధనలని మార్చేద్దాం అని ఒక డెసిషన్ తీసుకొని మార్పించారు. మార్పించిన తర్వాత ఆ పరిధి అవన్నీ తెలుసు కదా, పరిధి తగ్గించటం, పరిధి పెంచటం, వాళ్ళ అనుభవాన్ని తగ్గించటం, అసలు పాలు సేకరణ చేయకపోయినా పర్లేదు, మనోడైతే చాలు అనే విధంగా మార్చటం, ఈ మార్పులన్నీ చేయించారు. ఈ మార్పులన్నీ చేయించిన తర్వాత అవతలవాడి దగ్గర నుంచి కిలో నెయ్యికి 25 రూపాయల చొప్పున కమిషన్లు తీసుకోవడం మొదలుపెట్టారు. వాడు తీసుకొచ్చి నెయ్యి ఎందుకు ఇస్తాడు? తీసుకొచ్చి ఏదో ఆ జంతు కొవ్వులు, ఆ కొవ్వు ఈ కొవ్వు కలిపింది తీసుకొచ్చి అక్కడ పోసిపోవటం మొదలుపెట్టాడు. దాంతో లడ్లు తయారు చేశారు. అదే వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టాడు. వెంకటేశ్వర స్వామి వచ్చి మనల్ని అడుగుతాడా? అడిగినప్పుడు చూద్దాంలే అనుకున్నారు. యథేచ్ఛగా దోపిడీ కొనసాగిన తర్వాత రోజు ప్రతి శనివారం, 2వ శనివారం, 3వ శనివారం డైలీ ఓవర్ ఈవో అని పెట్టేవాడు అప్పట్లో ధర్మారెడ్డి. అది పెట్టినప్పుడు అందరూ చాలామంది అనుకున్నారు, అమ్మ ధర్మారెడ్డి నిజంగా ధర్మాత్ముడు, మన భక్తుల మనోభావాల్ని అన్నీ చూస్తున్నాడు, అది ఇదని అనుకున్నారు. ఆ డైలీ ఓవర్ ఈవోలో ప్రతి 2వ భక్తుడు లడ్డు గురించి చెప్పేవాడు. లడ్డు గట్టిగా అయిపోతున్నది, దుర్వాసన వస్తున్నది, తీసి కింద గట్టి కొట్టినా కానీ పగలటం లేదు అని చెప్పినా కానీ
అలాగా మేము చూస్తాం, మేము చేస్తాం అని తప్ప ఎవడు చూసిన వాళ్ళు పెట్టినోళ్ళు. సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్లో ఇందులో యానిమల్ ఫ్యాట్ ఉందా అని వస్తే అవన్నీ తీసి పక్కన పెట్టండి, వాళ్ళకి ఇచ్చేయండి ఆర్డర్ అని చెప్పారు. దాన్నే ఇంప్లిమెంట్ చేశారు. అదే జరిగింది. ఇదంతా అందరికీ తెలిసిన తర్వాత కూడా సిబిఐ సిట్టు దర్యాప్తులో వీళ్ళ పేర్లు ఎవరేవి కనపడలా. ఒక ఆయన స్టోర్స్ ఇన్ఛార్జ్, ఒక ఆయన ప్రొక్యూర్మెంట్ జిఎం, ఒక ఆయన ఈ ఫైనాన్స్ కంట్రోలర్, ఒక ఆయన, ఇటువంటి వాళ్ళు దొరికారు. ఆడెవడో గుమాస్తా, ఆడెవడో ఒకడు టైపిస్ట్ ఒకడు దొరికాడు. ఆడు ఏందిట అంటే వాడుట రిపోర్టు సిఎఫ్టిఆర్ఐ రిపోర్టుని దాచిపెట్టాట. నువ్వు దాచిపెడితే నువ్వు అడగచ్చు కదా, నువ్వు అడగాలి కదా. అతను దాచిపెట్టేదేంటి, రిపోర్టు తెప్పించండి అని రాసింది వైవి సుబ్బారెడ్డే కదా. అంటే ఇటువంటివన్నీ కూడా ఎవరూ పట్టించుకోలేదు, అట్లాగే అయిపోయింది. ఆ తర్వాత ఏమైంది అంటే ఈ రిపోర్ట్ వచ్చేసింది. అంటే సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇవ్వటమే కాకుండా సిబిఐ సిట్ వాళ్ళు ఒక లెటర్ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ సిట్ ఎందుకు లెటర్ రాసిందో నాకైతే తెలీదు. నేను జర్నలిస్టు అనుభవంలో నేను అట్లా రాస్తారని నాకైతే తెలియదు, కానీ రాశారు. ఏమని రాశారు, ఒక 12 పేజీలో 13 పేజీలో రిపోర్టు. అయ్యా మేము ఇట్లా ఇన్వెస్టిగేట్ చేసాము, ఇట్లా అందులో అనిల్ కుమార్ సింఘాల్ ఆయన పాత్ర ఉన్నది, ఇంకా మిగతా ఆఫీసర్ల పాత్ర ఉన్నది, వాటి మీద మీరు చర్య తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఆ రిపోర్ట్లో చెప్పారు. చెప్పంగానే ఆ రిపోర్ట్ ఎప్పుడైతే మంత్రివర్గం దృష్టికి వెళ్ళిందో వెంటనే అప్పటి వరకు ఈఓగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ని అక్కడి నుంచి తప్పించారు. ఇప్పటి వరకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. దినేష్ కుమార్ ఆ తర్వాత ఏం చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం దినేష్ కుమార్ కమిటీని నియమించింది. ఎందుకు నియమించింది అంటే నియమించి జీవో నియమించంగానే వెంటనే వైవి సుబ్బారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇగో ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని కక్ష సాధిస్తున్నది, మా పేరు లేకుండా ఇది చేశారు, అది చేశారు, ఇది అని చెప్పి. అందులో ఆ జీవోలో ఏమున్నది అంటే ఇది సిబిఐ దర్యాప్తు మీద సూపర్వైజింగ్ కమిటీ కాదు. సిబిఐ దర్యాప్తు ఎట్లా జరిగిందో అందులో లోపాలు ఏమున్నాయో చెప్పే దానికి ఈ కమిటీ కాదు. ఈ కమిటీ వేసింది ఎందుకు అంటే ప్రభుత్వ అధికారుల వైఫల్యం, టీటీడీ అధికారుల వైఫల్యం ఎంతవరకు ఉన్నది, వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి, భవిష్యత్తులో మళ్ళీ ఇది రిపీట్ కాకుండా ఎట్లా చేయాలి అన్నంత వరకే ఇది వేసాము అని అందులో క్లియర్ కట్గా ఉంది. కానీ భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వాళ్ళ అరాచకాలు చేసినట్టు వాళ్ళకే తెలుసు కదా, అవన్నీ బయటికి వస్తాయేమోనని చెప్పి పాపం భయపడ్డారు. వాస్తవంగా దినేష్ కుమార్ కమిటీ వేసింది ఇందుకోసం. దినేష్ కుమార్ కమిటీ 45 days టైం ఇచ్చారు. కొన్ని ఇబ్బందులు, కొంత ఇన్ఫర్మేషన్ ఇంకా రావాలి కాబట్టి 45 daysలో నేను రిపోర్ట్ ఇవ్వలేను, నాకు కొంత టైం ఎక్స్టెండ్ చేయండి అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత టైం ఎక్స్టెండ్ చేసింది. ఫైనల్గా ఈ గేవ్ రిపోర్ట్ టు స్టేట్ గవర్నమెంట్. అందులో ఏముంది అంటే అనిల్ కుమార్ సింఘాల్ ఈజ్ ది మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్ అనేది ఈ రిపోర్టులో ఉన్నట్టుగా ఇప్పుడు మనకు అందిన ప్రాథమిక సమాచారం. ఇంకా పూర్తి రిపోర్టు మనం కూడా చూడలేదు. ఆ రిపోర్టులో మెయిన్గా ఉన్నది అనిల్ కుమార్ సింఘాల్ మీద. అనిల్ కుమార్ సింఘాల్ చేసింది ఏంటి, అనిల్ కుమార్ సింఘాల్ ధర్మారెడ్డి ఎందుకు సేఫ్గా ఉన్నాడు, వైవి సుబ్బారెడ్డి ఎందుకు సేఫ్గా ఉన్నాడు, భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు సేఫ్గా ఉన్నాడు, వీళ్ళందరికీ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు సేఫ్గా ఉన్నాడు, ఒక్క అనిల్ కుమార్ సింఘాలే ఎందుకు బలైపోయాడు. అది ఏంటి అంటే ఎందుకు అంటే మీకు ఆ టెండరు నిబంధనలని మార్చటం అనేది కీలకమైన విషయం. నెయ్యి ప్రొక్యూర్మెంట్ టెండర్ నిబంధనలని మార్చటం అనే అంశం దగ్గరకు వచ్చి ఏ దర్యాప్తు అయినా ఆగిపోతుంది, అంతకు మించి ముందరికి పోదు. ఎందుకు పోదు, ఇది మార్చటం వల్ల, టెండర్ నిబంధనలు మార్చటం వల్లే కుంభకోణం జరిగింది. అంటే ఏంటి, కుంభకోణం జరగటానికి ప్రధానమైన కారణం టెండర్ నిబంధనలను మార్చటం. టెండర్ నిబంధనలను ఎవరు మార్చారు అంటే ఫైనల్గా
ఆ మార్చిన టెండరు నిబంధనల మీద సంతకం పెట్టేది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. దాని మీద చైర్మన్ పెట్టాడు, లేదు ఈ బోర్డు మెంబర్లు ఎవరు సంతకాలు పెట్టరు. వాళ్ళ డిస్కషన్ అది ఉంటుందో, బోర్డు రెజల్యూషన్ మీద ఉంటాయి, కానీ ఫైనల్ ఆర్డర్స్ మీద సంతకం ఉండేది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు టైంలోనే ఈఓగా అపాయింట్ అయిన వ్యక్తి, అంటే 2019కి ముందే ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అతన్నే కంటిన్యూ చేశాడు. కంటిన్యూ చేసి ఎప్పుడైతే ఈ టెండర్ నిబంధనలు ఇవన్నీ మార్చటానికి అనిల్ కుమార్ సింఘాల్ మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి మార్పిచ్చి మొత్తం అంతా సెట్ అయిపోయిన తర్వాత టెండర్ నిబంధనలన్నీ మార్పిచ్చేసాం. ఇంకా అయిపోయింది. సుబ్బారెడ్డి బాబాయ్ మనకి ఇంత పనుందా అని అడిగితే, ఏం లేదు బాబు, మొత్తం అన్నీ మార్పించాం, వెంటనే ట్రాన్స్ఫర్ చేయండి అని జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ సింఘాల్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించాడు. చేయించి ఏం చేశాడు, ధర్మారెడ్డిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు, జేఈఓగా పెట్టుకున్నాడు. ఈఓ ఇన్ఛార్జ్ అన్నాడు, ఈఓ లేడు, మొత్తం జేఈఓదే రాజ్యం. అంటే మీరు ఇక్కడ అంటే దినేష్ కుమార్ కమిటీ రిపోర్ట్లో ఇవన్నీ రావు, వచ్చే అవకాశం లేదు. ఒక జర్నలిస్ట్గా నేను ఆ మొత్తం సమస్యని చూసిన వాడిగా నేను మీకు వివరించి చెప్తున్నా. దినేష్ కుమార్ కమిటీలో రిపోర్ట్లో ఇవేవి రావు. మొత్తం అనిల్ కుమార్ సింఘాల్ని పక్కకి తప్పించిన తర్వాత అనిల్ కుమార్ సింఘాల్ని బలవంతం చేశారా, బెదిరించారా, బ్లాక్మెయిల్ చేశారా, డబ్బులు ఆఫర్ చేశారా, ఇవన్నీ అనిల్ కుమార్ సింఘాల్ ఇప్పటికైనా వచ్చి బయటకు వచ్చి చెప్పాలి. అనిల్ కుమార్ సింఘాల్ దోషి అని సిబిఐ సిట్ ఛార్జ్షీట్లో చెప్పింది, అనిల్ కుమార్ సింఘాల్ వల్లే ఇది జరిగింది అని. దినేష్ కుమార్ కమిటీ కూడా అనిల్ కుమార్ సింఘాలే దీనికి బాధ్యుడు అని చెప్పినట్టుగా ఇప్పటివరకు మనకు తెలుస్తున్నది. కాబట్టి మరి టెండర్ నిబంధనలని, ప్రొక్యూర్మెంట్ నిబంధనలని ఎందుకు మార్చాడో అనిల్ కుమార్ సింఘాల్ ఇప్పుడు మరి బయటకు వచ్చి చెప్తాడా, లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ఒక నోట్లాగా ఇస్తాడా, లేదు సుప్రీంకోర్టుకి వెళ్ళి తన అఫిడవిట్ ఫైల్ చేస్తాడా, నన్ను బలానా వాళ్ళు బెదిరించారు, అందువల్ల నేను దీని మీద సంతకం పెట్టాల్సి వచ్చింది అని చెప్తాడా, లేదు వాళ్ళు బ్లాక్మెయిల్కి ఇంకా భయపడుతూ, వాళ్ళు గవర్నమెంట్లో లేకపోయినా ఇంకా భయపడుతూ, కరెక్టేనండి దినేష్ కుమార్ కమిటీ చెప్పింది కరెక్టే, సిబిఐ సిట్ చెప్పింది కరెక్టే అని ఈ బ్లేమ్ని మోస్తాడా అనేది నిర్ణయించుకోవాల్సింది అనిల్ కుమార్ సింఘాల్, మీరు నేను కాదు. సార్, బ్లేమ్ని ఒప్పుకొని మోస్తే ఆయన దోపిడీ అంతా బయట పెట్టి కట్టాలి కదా గవర్నమెంట్కి. అది తర్వాత జరగాల్సిన విషయమే కదా, జరిగేది అదే కదా. ఇంకోటి ఏంటి అంటే టెండర్ నిబంధనలను మార్చిన వ్యక్తి ఇతను, మరి ఇతను టెండర్ నిబంధనలు మార్చాడు. ఇంకొక ఫర్దర్గా చెప్తా నేను, టెండర్ నిబంధనలు మార్చాడు. నెయ్యి ప్రొక్యూర్మెంట్కే కదా టెండర్ నిబంధనలు మార్చింది. అవును, నెయ్యి ప్రొక్యూర్మెంట్, అందులో ఆవు నెయ్యి ప్రొక్యూర్మెంట్ అనే ఉంది కదా. మరి ఆ స్టోర్స్ జిఎం ఇది ఆవు నెయ్యా కాదా అని ఎందుకు చూడలేదు? లేదు, ఈ బిల్లులు ఇచ్చే అతను, అప్పట్లో ఒక అతను ఉండేవాడు, అతను మొత్తం ఫైనాన్స్ అడ్వైజర్ కమ్ చార్టెడ్ అకౌంటెంట్ కమ్ మొత్తం అన్ని బిల్లులు పాస్ చేసే వ్యక్తి, బాలాజీ అతని పేరు. అతను చూసి ఈ రిపోర్ట్లు ఏంటి, కథ ఏంటి, ఇంత నెయ్యి ఎక్కడి నుంచి ఇస్తున్నావు, ఎట్లా ఇస్తున్నావు, నీకు బిల్లు ఎందుకు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అని ఆలోచించి బిల్లులన్నీ ఆపాలి కదా. అంటే ఒక చోట కాదు, అన్ని చోట్ల తప్పు జరిగింది. ఈ అన్నిటికీ కూడా ఇప్పుడు బాధ్యత వహించాల్సి వస్తున్నది టీటీడీలో పనిచేసిన ఎంప్లాయీస్ మాత్రమే. అనధికారులు సేఫ్గా తప్పించుకున్నారు. అనధికారులు అంటే చైర్మను, బోర్డు మెంబరు, లేకపోతే ప్రొక్యూర్మెంట్ కమిటీ, ఆ కమిటీ, ఈ కమిటీ అందరూ సేఫ్గా తప్పించుకున్నారు. ఇప్పుడు అసలు కథ మొదలు కావాలి. అసలు కథ ఇప్పుడు మొదలు కావాలి. ఎట్లా కావాలి అంటే, ఎవరైతే అనిల్ కుమార్ సింఘాల్ బ్లేమ్ మొత్తం మోయాల్సిన పరిస్థితి ఏర్పడ్డదో, ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ బయటకు వచ్చి చెప్పాలి, క్లియర్ కట్గా చెప్పాలి. తనని బెదిరించడం వల్ల చేశాడా, బతిలాడటం వల్ల చేశాడా, లేదు డబ్బులు ఆశ చూపటం వల్ల చేశాడా, లేకపోతే నిన్ను చంపేస్తామని చెప్పటం వల్ల చేశాడా? సిట్టు ముందు కూడా ఏం చెప్పలేదు సార్ ఆయన. అంటే సిట్టు ఆ స్టేజ్ దాటి వచ్చేసాం కదా.
ఆ స్టేజ్ దాటి వచ్చేసాం. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ కూడా అదే చెప్పింది. అందుకని ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు కేసు ఫర్దర్గా ప్రొసీడ్ కాబోతూ ఉన్నది. ఫర్దర్గా ఇప్పుడు నెల్లూరు అవినీతి నిరోధక శాఖ కోర్టులో కేసు ఫర్దర్గా ప్రొసీడ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ స్టార్ట్ అయ్యే క్రమంలో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పాలి, లేకపోతే ఆ ఫైనాన్స్ కంట్రోలర్ చెప్పాలి, లేకపోతే ఆ ప్రొక్యూర్మెంట్ జిఎం చెప్పాలి. ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో, సైంటిస్టులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఈ డైరీ మొత్తం బోలేబాబా డైరీలో ఏం ప్రాబ్లం లేదండి, అన్ని ఆవులు మొత్తం మాకు కనిపించినాయండి, ఆవు పాలు బాగా సేకరిస్తున్నారండి అని ఎవడైతే రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇప్పుడు కోర్టు ముందర చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నిజంగా వీళ్ళందరూ కూడా అనిల్ కుమార్ సింఘాల్ దగ్గర నుంచి ఈ కింది స్థాయి ఇందాక చెప్పా కదా, ఆ టైపిస్ట్ క్లర్క్, ఆ క్లర్క్ వరకు మొత్తం వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామి భక్తులైతే వీళ్ళందరూ కోర్టు దగ్గరికి వచ్చి మమ్మల్ని బలానవాడు బెదిరించాడు, మమ్మల్ని బలానవాడు బ్లాక్మెయిల్ చేశాడు, మాకు బలానవాడు డబ్బులు ఇచ్చాడు అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. చెబితే ఈ కేసు ఇంకో కొత్త మలుపు తిరుగుతుంది. లేదు, మాకు సుబ్బారెడ్డి చెప్పలేదు, భూమన కరుణాకర్ రెడ్డి చెప్పలేదు, ధర్మారెడ్డి చెప్పలేదు, మాకు జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు, మాకు ఎవరూ చెప్పలేదు అన్న స్టాండ్ మీదే వాళ్ళు ఉంటే ఈ ఆఫీసర్లు అందరూ ఇరుక్కుపోతారు. ఎందుకంటే ఘోర అపచారం జరిగింది. ఆ ఘోర అపచారాన్ని బయటికి తీసుకురావటానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశ్వయత్నం చేసింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిట్ వేసింది. సుప్రీంకోర్టు చెప్తే నిజంగా వాస్తవంగా అయితే సిట్ వేశారు కదా, అవన్నీ అవాస్తవాలు, అభూత కల్పనలు, ఆధారాలు లేని ఆరోపణలు అయితే సిట్టే వేయరు. పాయింట్ నెంబర్ 1. వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సిబిఐకి ఇవ్వండి అంటే మేము ఇతడు అవుతామను ఏదో చెప్పి తప్పించుకోవాలి, లేకపోతే డిలే చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి నువ్వు ఏ ఎంక్వైరీ అయినా వేయించుకో, వెంకటేశ్వర స్వామి పట్ల అపచారం జరిగింది, దాన్ని నీవు ఏ ఆధారాలు అడిగితే ఆ ఆధారాలు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చిత్తశుద్ధితోటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవర్తించింది. సిట్ అయిపోయింది. సిట్ అయిన తర్వాత ఏకసభ్య కమిషన్ ఈ ఇన్వాల్వ్ అయి ఉన్న ఆఫీసర్ల మీద ఎట్లా చర్యలు తీసుకోవాలి అని చిత్తశుద్ధితోటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రశ్నించి ఏకసభ్య కమిషన్ వేసింది. ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ప్రభుత్వ చిత్తశుద్ధిని మనం శంకించడానికి వీల్లేదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించింది, అన్ని రకాల చర్యలు తీసుకుంది. కానీ అసలు దొంగలు మీకు నాకు సర్వ ప్రజలకి తెలిసిన దొంగలు అయితే తప్పించుకున్నారు. ఈ దొంగల్ని పట్టించటానికి ఇంకా అవకాశం ఉంది. వీళ్ళు ముందరకు వచ్చి బలానా వాడు మమ్మల్ని బెదిరించాడు, ఇవో ఆధారాలను ఇవ్వగలిగితే కనీసం ఇది మామూలు ఏదో కుంభకోణం కాదు, ఇది ఒక ఆర్థిక నేరం కాదు, ఇది దేవుడికి సంబంధించింది, దేవుడికి చేసిన అపచారం, అన్యాయం. అందుకని ఇప్పటికి ఆల్రెడీ ఒక 2-3 సైంటిస్టులు, అతని పేరేదో ఉంది, ఒకతనైతే కోర్టులోనే ఏడ్చాడు, బోర్ని ఏడ్చాడు. తీసుకున్నప్పుడు కూడా రిటర్న్ ఇచ్చాడు, కొంత అమౌంట్ ఇచ్చాడు. నేను ఇంత జరుగుతుందని నేను అనుకోలేదు, ఏదేదో చెప్పాడు. అందుకని ఆ విధంగా ఇప్పుడు ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ ఆఫీసర్లు, టీటీడీకి సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా అనిల్ కుమార్ సింఘాల్తో సహా ఎందుకు నిబంధనలు సడలించాడో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పాలి. వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేశారో ఈ ఆఫీసర్లు చెప్పాలి. మేము చెప్పము, వాళ్ళంటే మాకు భయము అంటే ఈ బ్లేముని అనుభవించాలి. ఆ పాపం అంతా ఇది మోయాల్సిందే. టీటీడీ కల్తీ న్యాయ వ్యవహారంలో అధికారుల పాత్ర, రాజకీయ నాయకుల దోపిడీ గురించి విశ్లేషించిన సత్యమూర్తి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.